ఆటిజంతో బాధపడుతున్న ఓ బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారన్న ఆరోపణలతో ఓ ప్రైవేటు పాఠశాల ప్రిన్సిపల్పై నమోదు చేసిన పోక్సో కేసులో విజయవాడ ప్రత్యేక కోర్టు బెయిల్ ఇవ్వడాన్ని హైకోర్టు తప్పుపట్టింది. మొదట బెయిల్ పిటిషన్ కొట్టేసిన వారం రోజుల్లోనే నిందితుడు రెండో పిటిషన్ దాఖలు చేశాడని, పరిస్థితి ఏమీ మారకపోయినా పోక్సో కోర్టు బెయిల్ ఇచ్చిందని ఆక్షేపించింది. పోక్సో కోర్టు ఇచ్చిన బెయిల్ను రద్దు చేసింది. తీర్పు ప్రతి అందిన 3 రోజుల్లో సంబంధిత కోర్టులో లొంగిపోవాలని నిందితుడిని ఆదేశించింది. విఫలమైతే అరెస్టు చేసేందుకు పోలీసులు చర్యలు చేపట్టాలని పేర్కొంది. మరోవైపు ఇలాంటి ఘటనలు జరగకుండా తగిన చర్యలు తీసుకునేందుకు ఈ వ్యవహారాన్ని హైకోర్టు సీజే ముందు ఉంచాలని రిజిస్ట్రార్ జ్యుడిషియల్ను ఆదేశించింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వెంకట జ్యోతిర్మయి ఇటీవల ఈ మేరకు తీర్పు ఇచ్చారు. ఓ పాఠశాల ప్రిన్సిపల్గా పనిచేస్తున్న 62 కె సాంబశివరావు ఆటిజంతో బాధపడుతూ అదే స్కూల్లో చదువుతున్న విద్యార్థినిపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు రావడంతో పోలీసులు అతనిపై బిఎన్ఎస్ పోక్సో చట్టాల కింద కేసు నమోదు చేశారు. ఈ ఏడాది మార్చి 12న ప్రిన్సిపల్ను అరెస్ట్ చేశారు. నిందితుడు బెయిల్ కోసం విజయవాడ పోక్సో కోర్టును ఆశ్రయించారు. విచారణ జరిపిన న్యాయస్థానం మార్చి 18న బెయిల్ పిటిషన్ను కొట్టేసింది. వారం తిరక్క ముందే నిందితుడు రెండో బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా ఈ ఏడాది ఏప్రిల్ 8న బెయిల్ మంజూరు చేసింది. పోక్సో కోర్టు ఇచ్చిన బెయిల్ను రద్దు చేయాలని బాలిక అమ్మమ్మ హైకోర్టులో పిటిషన్ వేశారు. ఆమె తరపున న్యాయవాదులు వివి సతీష్, కె ఐశ్వర్య చౌదరి వాదనలు వినిపించారు.